సిద్ధాస్తుడు కాదు. క్రికెట్ అంటే మహా కసి. ఇందాక పొద్దునే మనకి సాయి కుమార్ చెప్పాడు ఎంత కసి అంటే నిద్రలో కూడా క్రికెట్ ఆడుతుంటారు శ్రీకాంత్. నిజమైన ఈ క్రికెట్ స్లీప్ క్రికెట్ టైప్ అని మనం చెప్పుకోవాలి. ఆయన మనకు తెలుసు అనేక సార్లు ఇండియా క్రికెట్ మ్యాచెస్ చూడడానికి కూడా వెళ్తుంటారు. ఆయన కానీ వెంకీ వారియర్స్ కెప్టెన్ వెంకటేష్ కానీ మనకి ప్రతి క్రికెట్ మ్యాచ్లో అది ఇండియాలో జరిగినా బయట జరిగినా కూడా వీరు మనకి దర్శనమిస్తుంటారు. క్రికెట్ అంటే చాలా ప్యాషన్ ఉన్న ఫిలిం స్టార్స్ వీళ్ళు. అంతేకాకుండా క్రికెట్ కూడా రెగ్యులర్గా ఆడుతూ ఉంటారు. సో మనం శ్రీకాంత్ నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. భూపాల్ తన మొదటి ఓవర్లోనే వికెట్ సాధించాడు. అది ఫుల్ టాస్ వచ్చింది బంతి, కానీ దాన్ని యాక్చువల్గా 4 తరలించాలి, కానీ బ్యాట్స్మెన్ నేరుగా బౌలర్కి క్యాచ్ అందించాడు. మనం స్క్రీన్ మీద చూడొచ్చు అక్కినేని నాగార్జున, అలాగే వెనకాల యువ హీరో సిద్ధార్థ్. వారు వాళ్ళ టర్న్ కోసం ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం చిరు చిటాస్తో నాగ్ లయన్స్ పోటీ పడిపోతున్నాయి. చిరు చిటాస్ నాగ్ లయన్స్ మధ్య మ్యాచ్ మధ్యాహ్నం జరగబోతుంది. నాగ్స్ 11 నాగ్ కింగ్స్ చిరు చిటాస్. చిరుత అనేది చిరంజీవి గారికి కుమారుడి సినిమా టైటిల్. అలాగే నాగ్ కింగ్స్ అనేది కింగ్ అనే టైటిల్ కూడా ఆయన చేశారు. సో అది పేర్లో కూడా మనం వాళ్ళ సినిమాలు వెతుక్కోవచ్చు. ప్రస్తుతం వారియర్స్ 7 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఇంకా పవర్ ప్లే ఉంది కాబట్టి ఫీల్డ్ అంతా కూడా క్లోజ్ ఇన్ 30 యార్డ్ సర్కిల్లోనే ఉంది. కేవలం 2 ఫీల్డర్స్ మాత్రమే బౌండరీ బయట ఉన్నారు. మరొక ఫుల్ పిచ్ డెలివరీ, దాన్ని డిఫెన్సివ్గా ఆడాడు శ్రీకాంత్. ఎలాంటి పరుగులు లభించలేదు. స్లోగా వస్తుంది బంతి, అయినా కూడా లెంత్ విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కూడా 1 వికెట్ సాధించాడు భూపాల్. 2వ ఓవర్ పూర్తయింది. 2వ ఓవర్ పూర్తయ్యేసరికి స్కోరు 1 వికెట్ నష్టానికి 7 పరుగులు. గాయపడ్డ శ్రీకాంత్ మొన్న ప్రాక్టీస్ చేయడం జరిగింది. శ్రీకాంత్కి రన్నర్గా రమణ వ్యవహరిస్తున్నాడు. శ్రీకాంత్ ఫీల్డింగ్కి రాలేదు. శ్రీకాంత్ ఇటీవల ఒక షూటింగ్ చేస్తున్నప్పుడు బైక్ యాక్సిడెంట్ అయింది. దాంతో ఆయనకి దెబ్బ తగలడంతో ఆయన పరిగెత్తే పరిస్థితులు లేరు. అందుకని బ్యాటింగ్ మాత్రం చేస్తున్నారు. ఆయనకి రన్నర్గా రమణ బరిలోకి దిగారు. రంగాది దొంగ అనే సినిమా యాక్సిడెంట్లో గాయపడ్డట్టుగా సాయి కుమార్ మాకు ఇప్పుడే కామెంటరీ బాక్స్లో ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అదే వెంకీ వారియర్స్లో మనం చెప్పదలుచుకున్నది అదే. శ్రీకాంత్ కానీ వెంకటేష్ కానీ ఇద్దరు యాక్చువల్గా అన్ఫిట్ ఇన్ ద సెన్స్ ఆడకూడదు. అయినా సరే కమిట్మెంట్తో ఆడాలి అన్న ఒక ఉద్దేశంతో ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు అని ఈరోజు నిజంగా వచ్చి ఆడుతున్నారు. రియలీ వాళ్ళిద్దరికి ఒక పెద్ద వావ్. నిజమే మీరు చెప్పినట్టుగానే సాయి కుమార్ వాళ్ళ ప్యాషన్ అది సూచిస్తుంది. వాళ్ళ ఇంజరీని అగ్రివేట్ చేసుకునే పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళిద్దరు కూడా ఈరోజు మ్యాచ్లో ఎంతో ఉత్సాహంగా ఎంతో కమిట్మెంట్తో పాల్గొంటున్నారు. సరే, మరొక ఫుల్ పిచ్ డెలివరీ, దాన్ని నేరుగా ఆడి ఒక సింగిల్ సాధించాడు బ్యాట్స్మెన్ అభినయ్. తన 2వ ఓవర్ కొనసాగిస్తున్నారు. అది ఓవర్ పిచ్ డెలివరీ, దాన్ని నేరుగా డ్రైవ్ చేసి లాంగ్ ఆఫ్ దిశగా ఒక సింగిల్ సాధించాడు బ్యాట్స్మెన్. దాంతో స్కోరు 8 పరుగులకి చేరుకుంది. మొదటి వికెట్ని 2వ ఓవర్లో కోల్పోయింది వెంకీ వారియర్స్ టీం. వాళ్ళకు కూడా మంచి స్టార్ట్ లభించలేదని చెప్పాలి. కానీ వాళ్ళ ముందున్న టార్గెట్ మాత్రం చాలా చిన్న టార్గెట్. కేవలం 60 పరుగులు మాత్రం చేస్తే ఈ మ్యాచ్ వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. అంటే ఓవర్కి కేవలం 3 పరుగులు చేస్తే చాలు. భారీ షాట్లు కొట్టాల్సిన అవసరం లేదు, అలాంటి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా కూల్గా వాళ్ళు ఈ టార్గెట్ సాధించవచ్చు. పరిస్థితి కూడా వాతావరణం కూడా చాలా ఎండ కాస్తుండడంతో పిచ్ కూడా కాస్త పిచ్లోని తేమ కూడా పోయినట్టు. ఈ లోపల ఒక చక్కటి డెలివరీ, అది ఆఫ్ స్టంప్ అవతలుగా పడింది. నేను ఆడే ప్రయత్నంలో బ్యాట్స్మెన్ మిస్ అయ్యాడు. లక్కీగా అది ఎడ్జ్ తీసుకోలేదు కాబట్టి ఎలాంటి ప్రమాదం లేదు. స్కోరు 8 పరుగులు 1 వికెట్ నష్టానికి. వాతావరణం కూడా ఇప్పుడు వెంకీ వారియర్స్కి అనుకూలిస్తున్నట్టు కనిపిస్తుంది. పూర్తిగా ఎండ కాస్తుండడంతో పిచ్లో తేమ పోయి బ్యాటింగ్ అనుకూలంగా మాడే అవకాశం ఉంది. చక్కటి డెలివరీ, డ్రైవ్ చేసే అవకాశం లేదు. దాని డిఫెన్సివ్గా ఆడాడు బ్యాట్స్మెన్. పరుగులు ఏం లభించలేదు. మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది వెంకీ వారియర్స్కి. ఇంకా తరుణ్ బ్యాటింగ్ చేయాల్సింది. మీ స్క్రీన్స్ మీద ఇప్పుడు తరుణ్ చూడొచ్చు. తరుణ్ బహుశా నెక్స్ట్ బ్యాటింగ్ రావచ్చు. అతను ప్యాడ్స్ గ్లోవ్స్ కట్టుకుని రెడీగా ఉన్నాడు, సమరోత్సాహంతో ఉన్నాడు. అలాగే శ్రీకాంత్ కూడా మంచి కాంపిటెంట్ బ్యాట్స్మెన్. ఇంతకుముందు సాయి కుమార్ గారు కూడా చెప్పారు, గాయాన్ని కూడా లక్ష్య పెట్టకుండా అతను బరిలోకి దిగాడు.
తర్వాత బంతిని లెగ్ సైడ్ లో క్లిక్ చేసి ఒక సింగిల్ తీశాడు శ్రీకాంత్. దాంతో స్కోరు 9 పరుగులకు చేరుకుంది. బంతి లెగ్ స్టంప్ అవతలుగా వచ్చింది. దాన్ని సునాయాసంగా క్లిక్ చేసి ఒక సింగిల్ సాధించడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు ఈ మ్యాచ్లో బాలయ్య లయన్స్ టీంకి మా తమ్ముడు రవిశంకర్ బొమ్మాలి రవి వాడు కూడా ఆడాల్సింది. వాడికి ఈ మధ్య వాడు యాక్టర్గా బిజీ అయిపోతున్నాడు. సో ఆ షూటింగ్లో దెబ్బ తగిలి వాడికి బ్యాక్ ప్రాబ్లం వల్ల ఆడలేకపోయాడు. సో ఐ థింక్ ద టీమ్ ఈజ్ మిస్సింగ్ ఏ స్ట్రైక్ బౌలర్ ఫర్ దెమ్. వాడు యాక్చువల్గా స్ట్రైక్ బౌలర్ వాడే. సో అన్నీ ఈరోజు టాస్ దగ్గర నుంచి ప్లేయర్స్ దగ్గర నుంచి ఐ థింక్ బాలయ్య లయన్స్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. సాకుమార్, ఐ హ్యావ్ ఎ డౌట్ హియర్. వెంకటేష్ గారు బ్యాక్ దెబ్బతింది, మీ బ్యాక్ దెబ్బతింది, రవి బ్యాక్ దెబ్బతింది, శ్రీకాంత్ బ్యాక్ దెబ్బతింది. ఏంటిది? ఇదేనా మ్యాచ్ ఫిక్సింగ్? అంటే నిన్న నేను అన్నయ్య చిరంజీవి గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు మామూలుగా ఈరోజు చూసుకుంటే హీరోస్ అందరికీ ఆ ప్రాబ్లం ఉంది. బికాస్ ఆ ఫైట్లు మేము ఆవేశంలోనూ ఆ ఉత్సాహంలో చేసేస్తాం తప్ప ఆ తర్వాత దాని ఇంపాక్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో బయటపడుతుంది. అలాగే మా అందరికీ ఇప్పుడు ఐ థింక్ బాగా స్ట్రెయిన్ అయిపోయి అనిపిస్తుంది ఆన్ కెమెరా. బట్ స్టిల్ yes we are ready. సో బ్యాక్ ప్రాబ్లం నుంచి బ్యాక్ టు యాక్షన్ తొందరగా వస్తారని ఆశిద్దాం. ఈ లోపల గాల్లోకి వచ్చింది బంతి, క్యాచ్ వెళ్ళే అవకాశం. ప్రభు దానికి మంచి వ్యాలియంట్ ఎఫర్ట్ చేశాడు అతను పట్టుకోవడానికి, కానీ అతనికి ఎడంగా వెళ్ళడంతో పట్టుకుని ఉంటే మాత్రం చాలా మంచి క్యాచ్ అయి ఉండేది. అతను మంచి ప్రయత్నం అయితే చేశాడు ప్రభు, బట్ అది అతని చేతికి అందలేదు. గాల్లోకి లేచింది ఎడ్జ్ తీసుకొని. మరొకసారి మనం రీప్లేలో చూడొచ్చు ఆ షాట్ని. శ్రీకాంత్కి ఒక లైఫ్ లభించిందని చెప్పొచ్చు, బట్ అది ఒక షార్ప్ ఛాన్స్. అది మనం క్యాచ్ డ్రాప్ అయిందని చెప్పలేం. మొత్తం మీద చిన్న 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 హికప్స్ వెంకీ వారియర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ లోపల మంచి ఫీల్డింగ్ అక్కడ సుశాంత్ ద్వారా. సుశాంత్ అక్కడ షార్ట్ పాయింట్ రీజియన్లో ఉన్నాడు. అతను మంచి ఫీల్డింగ్ చేయడంతో పరుగులేం లభించలేదు. ఓవర్కి మా స్కోరర్ చెప్తున్నారు 7 బంతులు వచ్చాయి. ఈ బంతులు వైట్ సైన్ లేవు ఈ ఓవర్లో, కానీ 7 బంతులు ఒక ఎక్స్ట్రా బాల్ బ్యాట్స్మెన్ కలిసి వస్తున్నాయి. ఇందాక సాయి కుమార్ గారు చెప్పినట్టు యాక్చువల్గా బాలయ్య కింగ్స్కి అనేక ప్రాబ్లమ్స్. బొమ్మాలి రవి కూడా ఆడి ఉంటే వాళ్ళకి మంచి బౌలర్ లభించినవాడు. యాక్చువల్గా వెంకటేష్, ఇది 3 ఓవర్లో జరిగాయి. 3.1 చూపిస్తున్నారు టీవీ స్క్రీన్ మీద. 3 ఓవర్స్, ఆఫ్టర్ 3 ఓవర్స్ 12 for 1. ఓవర్కి 3 పరుగులు సరాసరిలో స్కోర్ చేయవలసింది. 4 పరుగుల సరాసరితో మంచి రన్ రేట్తో బ్యాటింగ్ కొనసాగిస్తుంది వెంకీ వారియర్స్. 4వ ఓవర్ని పెవిలియన్ ఎండ్ వైపు నుంచి ప్రారంభిస్తారు. టీవీ స్క్రీన్ మీద ఇప్పుడు కరెక్షన్ వచ్చింది మనకి. 3 ఓవర్లు ముగిసాయి. 3 ఓవర్లు ముగిసే సమయానికి 1 వికెట్ నష్టానికి 11 పరుగులు మాత్రమే. 12 పరుగులు చూపిస్తున్నారు టీవీ స్క్రీన్ మీద. 11 పరుగులకి 1 వికెట్ కోల్పోయి బ్యాటింగ్ కొనసాగిస్తుంది. భూపాల్ తన 2వ ఓవర్ని కొనసాగిస్తున్నారు. ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు బ్యాట్స్మెన్ శ్రీకాంత్. శ్రీకాంత్కి రన్నర్గా రమణ వ్యవహరిస్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రంగాది దొంగ రూపంలో శ్రీకాంత్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. ఆయన డ్రైవ్ చేసే ప్రయత్నంలో బంతాన్ని కంప్లీట్గా బీట్ చేసింది. వికెట్ వెనకాల వెళ్ళింది. ఒక బై రూపంలో పరుగు లభించి అదనపు పరుగు ఎంపైర్ నారాయణ దాన్ని బైగా ప్రకటించడంతో మరొక అదనపు పరుగు లభించింది. దీంతో జట్టు స్కోర్ 12 పరుగులకు చేరుకుంది 3.1 ఓవర్ తర్వాత. చూస్తుంటారు ఏమంటారు మా క్రౌడ్? దిస్ ద బెస్ట్ క్రౌడ్ సాయి. గ్రేట్. This is the best crowd I have ever seen in Lal Bahadur Stadium for a Tollywood Trophy. నిజమే శ్రీనివాస్, టాలీవుడ్ ట్రోఫీకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ వచ్చినంత క్రౌడ్ వచ్చారు. ఎక్కడ మీకు నిజానికి ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఈ మధ్య క్రౌడ్ రావట్లేదు. నిజమే. అయితే మొత్తం మీద లాల్ బహదూర్ స్టేడియంలో నేను అనుకో కెపాసిటీని మించి క్రౌడ్ ఉన్నారు. ఖచ్చితంగా చాలా మంది నిలబడి, ఇంకా మీకు బిల్డింగ్స్ మీద కూడా చూడవచ్చు, బిల్డింగ్స్ నుంచి కూడా క్రౌడ్ మ్యాచ్ ని తెలియజేస్తున్నారు. నిన్న సాయంకాలం పరిస్థితి చూస్తే వెంకటేష్, మైదానంలో సగం పోలీసులతో నిండిపోతుందేమో అనుకున్నాం. పాపం పోలీసులకి ఎక్కడ సీట్లు దొరకలేదు. వాళ్ళు మైదానం బయటే ఉండిపోవాల్సి వచ్చింది సెక్యూరిటీ అరేంజ్మెంట్స్లో. ఫుల్గా క్రౌడ్. నిన్న మనం ఏవిఎస్ గారితో మాట్లాడుతున్నట్టు కూడా చెప్పారు. కౌంటర్ ఓపెన్ చేసిన 6 అవర్స్లో మొత్తం టికెట్స్ అన్ని కూడా అమ్ముడైపోయి ఫస్ట్ రోజు అయినా. ఈ రోజు కూడా ఏంటంటే ఇప్పుడు ఇందాక న్యూస్ బ్రేక్ లో చెప్పారు, ఆల్ ద గేట్స్ హావ్ బీన్ క్లోజ్డ్. అంత క్రౌడ్ బయట ఉన్నారట, లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నట్టు. నార్మల్ గా ఇటువంటి మ్యాచెస్ లో 1 అవర్ తర్వాత గేట్స్ ఓపెన్ చేసేస్తారు. శ్రీకాంత్ అవుట్. 2వ వికెట్ కోల్పోయింది వెంకీ వారియర్స్. 13 పరుగుల వద్ద గాయపడ్డ శ్రీకాంత్ ఫుట్ వర్క్ సమంగా లేకపోవడంతో సకాలంలో బంతిని చేరుకుని లాఫ్ చేయలేకపోయారు. అది మిస్క్యూ అయ్యి అక్కడున్న ఫీల్డర్కి వెళ్లడంతో
క్యాచ్ రూపంలో శ్రీకాంత్ అవుట్ అవడం జరిగింది. రీప్లే మళ్ళీ చూద్దాం మనం. ఏ రకంగా తరుణ్ కి క్యాచ్ ఇచ్చే ఏ రకంగా అవుట్ అయ్యారు. అవుట్ అయిన శ్రీకాంత్ స్థానంలో స్టార్ బ్యాట్స్మెన్ తరుణ్ మైదానంలో ప్రవేశిస్తున్న ఇది రీప్లేలో మళ్ళీ చూడొచ్చు. కవర్ రీజియన్ లో చక్కటి క్యాచ్ పట్టుకున్నారు ఫీల్డర్ జూనియర్ ఎన్టీఆర్.